మూగవాడినయ్యా నా స్వరము నియ్యవా గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరము నియ్యవా గుడ్డివాడినయ్యా నా తోడు నడువవా గుడ్డివాడినయ్యా నా తోడు నడువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడిచిపోకయా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా లోకమంద చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నువ్వు చేరదీయవా లోకమంద చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నువ్వు చేరదీయవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా ఒంటరినయ్యా
పాడుట ద్వారా, ఆయనను గురించి చప్పట్లు కొట్టుట ద్వారా ప్రభువు నీలోనికి, నీవు ప్రభువులోనికి లీనమైపోతున్నారు, కలిసిపోతున్నారు, మిళితమైపోతున్నారు. ఆయన నీ ద్వారా ఘనపరచబడతా ఉన్నాడు. అది దేవునికి ఇంపైన సువాసన. అందుకనే దేవునిని ఆరాధన చేసేటప్పుడు పెద్ద మనుషుల్లాగా సీరియస్గా ఉండబాకండి. ఎప్పుడు నువ్వు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించాలి, సీరియస్గా ఉండకూడదు. దేవుని ఆరాధన చేసేటప్పుడు హృదయాన్ని దేవునికి ఇచ్చేసేయాలి, నోరు దేవునికి ఇచ్చేయాలి, చేతులు దేవునికి ఇచ్చేయాలి, ఆయనను స్తుతించాలి. అవసరమైతే మన ఒళ్ళు కదిలించాలి, బాడీ కదిలించాలి. ఆరాధన అంటే అక్కడ ఏం కలవాలి? నీ మనస్సు కలవాలి, నీ శరీరం స్పందించాలి, ప్రభువుతో నువ్వు టచ్ అవ్వాలి. ఆయన కొరకు ఒక బలిపీఠాన్ని నువ్వు కడుతూ ఉన్నప్పుడు నీ హృదయమనే బలిపీఠములో ఉన్న తెగుళ్ళన్నీ పోతాయండి. నీ హృదయంలో ఉన్న రోగాలన్నీ యేసు నామములో వెళ్ళిపోతాయి. నీ హృదయంలో ఉన్న సైతాను శోధనలన్నీ నీ ఇల్లు వదిలిపెడతాయి, నీ వీధిని వదిలిపెడతాయి, మన ఊరు వదిలిపెట్టి పొలిమేరలు దాటి వెళ్ళిపోవాలి. అలాంటి బలిపీఠమును మనం కట్టాలి. సహోదరుడా, సహోదరి, నీ ఇంటిలో శాపాన్ని నువ్వు అనుభవించాల్సిన పని లేదు. నీ ఇంటిలో సమస్యలు ఎదురుగా పెట్టుకొని ఆ సమస్యలకు తల దించాల్సిన అవసరత లేనే లేదు. నీ శరీరములో బలహీనతలు ఉంచుకొని రోజు దానిని గూర్చి ఆలోచించాల్సిన అవసరత లేనే లేదు. ఎందుకంటే మనము జీవము కలిగిన దేవునిని దర్శిస్తూ ఉన్నాం, జీవము కలిగిన దేవుని దగ్గరకు మనం వెళుతూ ఉన్నాం, ఆయనను ఆరాధన చేస్తున్నాం, ఆయనను స్తుతిస్తూ ఉన్నాము, ఆయన కొరకు మనం బలిపీఠాన్ని కడుతున్నాం. ఇదిగో ఈ బలిపీఠం కట్టినప్పుడు దేవుని మనస్సు కూడా మారిపోయిందండి. అక్కడ ఏమైంది? 21వ వచనం చూడండి, అందరూ చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి. ఏ సువాసన అండి? ఏ సువాసన చెప్పండి అందరూ, అందరూ చెప్పాలి, పిల్లలతో సహా చెప్పాలి. ఏ సువాసన? ఇంపైన సువాసన. ఆమేన్. ఏ సువాసన అండి? ఇంపైన సువాసన. నాకు అనుకుంటాను నేను, అన్నిటికంటే మంచి సువాసన ఏంటంటే, ఏది చెప్పండి? అన్నిటికంటే మంచి వాసన బిర్యానీ వాసన కదా. అన్నిటికంటే మంచి వాసన అంటే బిర్యానీ వాసన. ఒకవేళ అది నీకు నాకు మంచి వాసన అయ్యి ఉండొచ్చు, కానీ ప్రియులరా, దేవునికి అది మంచి సువాసన కాదు. ఈ నోవహు కట్టిన బలిపీఠములో దహన బలులు అర్పించాడు, అనగా దేవునికి బలిని చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియరా, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటున్నప్పుడు, నీ మనస్సును దేవునికి సమర్పిస్తూ ఉన్నప్పుడు, నీ జీవితాన్ని, నీ మాటలు, నీ సాక్ష్యాన్ని, ప్రభువా నన్ను నేను మీ దగ్గరకు తీసుకొస్తున్నాను, మీకు సమర్పిస్తున్నానని దేవుని బలిపీఠము దగ్గర దహన బలిగా పెడితే అది దేవునికి ఇంపైన సువాసననిస్తుంది. ఈ రోజున మనందరము దేవుని బలిపీఠము దగ్గర మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకోగలిగితే, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా అని నువ్వు చెబితే, నా యొక్క బలాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా అని నువ్వు ప్రభువుతో చెబితే,
నా జీవితాన్ని మీకు అర్పిస్తున్నాను ప్రభువా అని నువ్వు ప్రభువుతో చెబితే, నిన్ను నువ్వు ప్రభువుకి సమర్పణ చేసుకుంటే, ఒక దహన బలిగా మారితే అదే దేవునికి ఇంపైన సువాసన వస్తుంది. ఈ ఆరాధనలో దేవుడు అలాంటి సువాసనలు పీల్చుకోవాలి. అప్పుడేమవుతుంది? దేవునికి నువ్వు బలిపీఠం దగ్గర బలులు చెల్లించినప్పుడు ఏమవుతుంది అని అంటే, చూడండి అక్కడ 21వ వచనం, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇక సమస్త జీవులను సంహరింపను. అంటే ఈ బలిపీఠము నోవహు కట్టుట ద్వారా దేవుడు తన కోపం అంతా పోయిందండి. దేవుడు మనుషుల్ని సంహరించాలి, మనుషుల్ని నశింపచేయాలన్న ఆలోచన తీసేసుకున్నాడు. ఎప్పుడు నేను ఎవరికి హాని చేయను, ఈ ప్రజలకు నేను మేలు చేస్తాను అని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరు. అనగా నోవహు కట్టిన బలిపీఠము ద్వారా దేవుని ఆలోచనలే మారిపోయినాయి. సహోదరుడా సహోదరి, నీవు ప్రార్థన చేయటం ద్వారా, నిన్ను నువ్వు దేవునికి దహన బలిగా అర్పించుకోవటం ద్వారా, నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం ద్వారా దేవుని ఆలోచనలు నీ జీవితంలో మారిపోతాయి. నీకు మేలు చేయాలని, నీకు ఆశీర్వాదం ఇవ్వాలి అని, నీ ఇంటిలో సైతాను శోధనలు తీసేయాలి అని, నీ ఇంటిని ఆశీర్వాదకరంగా మార్చాలి అని దేవుడు ఇలాంటి ఆలోచనలో పడిపోతాడు. అందుకనే నీవు దేవునికి ఎప్పుడూ స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉండాలి, ఆయనను గణపరుస్తూ ఉండాలి, ఆయనను నువ్వు స్తుతిస్తూ ఉండాలి. నోవహు బలిపీఠము కట్టుట ద్వారా దేవుని కోపం ఆగిపోయింది. దేవుడు ఈ లోకాన్ని నేను ఎప్పుడు అలాగూ సంహరింపను అని తీర్మానం చేసుకున్నాడు. ఆ కుటుంబము ద్వారా దేవుడు మరలా లోకానికి జన్మనిచ్చాడు. ఈ బలిపీఠము దేవునిని సంతోషింపచేసింది. మరి దేవుని సంతోషింపజేసే పనులేమైనా మనం చేస్తున్నామా? ఆలోచన చేసుకోవాలి. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. మనం కూడా ఆయన బలిపీఠం దగ్గరికి పోయినప్పుడు ఆయన సన్నిధిలో మనం జీవిస్తాము. తర్వాత మరొక వ్యక్తి మరొక బలిపీఠం కట్టాడు. ఆయన ఏం చేశాడో చూద్దాం. ఆదికాండంలోనే 12వ అధ్యాయం తీయండి. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసెను. ఏం చేశాడండి? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా ఎలాగో చేశాడు? యెహోవాకు బలిపీఠమును కట్టి. ఇది ఏ బలిపీఠం అంటే ప్రార్థన బలిపీఠం. చెప్పండి, అందరూ చెప్పండి. ప్రార్థన బలిపీఠము, ప్రార్థన బలిపీఠం. సహోదరుడా సహోదరి, నీ కుటుంబము కోసం నీవు ఒక ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకోవాలి. నీ పిల్లల రక్షణ కొరకు, నీ కుటుంబ అవసరతలు తీర్చబడటం కొరకు, నీ కుటుంబం ఒక చిన్న పరలోకముగా మారాలి అని,
నీవు చేస్తున్న ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదం, దేవుని శక్తి ఉండాలి అని ప్రతి దినము దేవుని కొరకు ఒక ప్రార్థనా బలిపీఠమును అబ్రహాములాగా మనం కట్టాలి. నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి. ఉదయం లేవగానే, నిద్ర నుండి లేవగానే నీ ఇల్లంతా, నీ ఇంటిలో వారందరూ కలిసి ప్రార్థన చెయ్యాలి. అసలు అబ్రహాం గారండి ఇంటిలో వాళ్ళకు ప్రార్థన నేర్పడం కాదు, వాళ్ళతో పాటుగా ఆయన మేపుకున్న ఒంటెలకు కూడా ప్రార్థన నేర్పాడంటండి. అది ఎంత విచిత్రమో చూడండి. ఒంటెలు ఆ రోజుల్లో మరి ఒంటెలు ఎక్కువగా పెంచుకునేవాళ్ళు. ఆ ఒంటెలకు కూడా ప్రార్థన నేర్పాడంట. అది ఎట్లా తెలుస్తుందంటే మనకు, అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఎలియాజరు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఒంటెలు కూడా మోకరించినాయి అంట. సోదరుడా సోదరి, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు మోకరిస్తే నీ పిల్లలు కూడా వచ్చి మోకరించాలి నీతో పాటు. నీకు ఒక బలిపీఠం కట్టుకోవాలి. ఉదయం ఒక టైం పెట్టుకో, తెల్లవారుజామున 5 నుండి 6 1 గంట కుటుంబం అంతా ప్రార్థన చేయండి. లేక 6 నుండి 7 నీ కన్వీనియంట్ టైం 1 గంట ఒక బలిపీఠాన్ని నువ్వు నీ ఇంట్లో కట్టాలి. బలిపీఠం లేకపోతే సాతానుడు కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం బలిపీఠాలు కట్టడం ఆపేసామో సాతానుడికి ఈజీ అయిపోతుంది ఇంట్లోకి రావటం. ఏదో ఒక శోధన, ఏదో ఒక దిక్కులో నుండి వచ్చేస్తున్నాడు, వాడు పీట వేసుకుంటున్నాడు. బలిపీఠాలు, ప్రార్థన బలిపీఠాలు లేని ఇల్లు సాతానుకు పీట వేస్తుంది అని అర్థము. తల్లిదండ్రులు గమనించండి, తల్లిదండ్రులు బుర్రకెక్కించుకోండి ఈ మాట. తల్లిదండ్రులు ఈ మాటకు మీరు ఎలర్ట్ అవ్వండి, మార్చుకోండి మీ నిర్ణయాలు. ప్రార్థన బలిపీఠము లేని ఇల్లు సాతానుడికి పీట వేస్తుందని అర్థము. అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టాడు. దేవుని సన్నిధిని అక్కడ ఉంచాడు. గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి ఆ స్థలములో ఉన్నది. సోదరుడా సోదరి, ఈ మంది రావడంలో ఈ వాక్యమును వింటున్నప్పుడు ఈ దేవుని సన్నిధిని నువ్వు సమృద్ధిగా అనుభవించాలి. నీ హృదయంలోనికి దేవుని సన్నిధి వెళ్ళాలి, నీ హృదయంలోనికి దేవుని శక్తి వెళ్ళాలి. నీ గుండెలు లోక సంబంధమైన భారాలతో ఉంటే ఆ భారాలను ఇక్కడ రాలిపోయి దేవుని సమాధానముతో నింపబడాలి. ఇది దేవుని బలిపీఠము, ఇది దేవుని సన్నిధి. దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలి. నీ సన్నిధిలో మోకరించి, అందరూ చేతులు పైకి లేపి మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నే వెలుగుగా నీ సన్నిధిలో నీ మార్గములో నడిచెదా నిరసించక
సాగేదా నీవేను నేరుగా. అబ్రహాము ప్రార్థన బలిపీఠం కట్టాడు. నీ బలిపీఠమనొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము. దేవుని సన్నిధిలో ఆయన నేను ఎన్నడూ త్రోసివేయడు ప్రియులరా. ఒకవేళ నువ్వు అనేక సార్లు పడిపోయినా సరే, ఒకవేళ నువ్వు దేవుని దుఃఖపెట్టే పనులు చేసినప్పటికీ, ఒకవేళ ప్రభువుని వదిలిపెట్టి లోకములకు వెళ్ళిపోయినా సరే, మరలా ప్రభు అంటున్నాడు, నా దగ్గర నీకు నివాస స్థలం ఉన్నది, నా దగ్గర నీకు సమృద్ధి ఉన్నది, నా దగ్గర నీకు క్షేమం ఉన్నది, నా దగ్గర నీకు స్నేహం ఉన్నది. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకి లేపి ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని కాపుదల ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ఆయన బలిపీఠము దగ్గర మనం ఉండాలి. అబ్రహాం గారు ఎంత ధనవంతుడండి, అబ్రహాం గారికి ఏం తక్కువ అండి. కానీ ఆయన కోరుకుంది దేవుని బలిపీఠము దగ్గర ఉంటే చాలు. ఆ బలిపీఠము కట్టినందువలన, ఆ బలిపీఠము దగ్గర అబ్రహాము ప్రార్థన చేసినందువలన ఏమైంది? అబ్రహామును దేవుడు దీవించడం ప్రారంభించాడు. అబ్రహాము ద్వారా ఆయన సంతానాన్ని దేవుడు దీవించడం ప్రారంభించాడు. అబ్రహాము తరతరాలకు విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. చివరకు దేవుడు కూడా ఏం చెప్పాడంటే, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. పిల్లరా, ఈ ఆధిక్యత, ఈ అర్హత ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునికి బలిపీఠము కట్టుట ద్వారా. నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు ప్రభు. ఆయన సన్నిధిలో నువ్వు పడి ఉంటావా? ఆయన సన్నిధిలో నువ్వు మోకరిస్తావా? ఆయన బలిపీఠాన్ని పట్టుకుంటావా? ఆయన చేతులతో నీవు ఆయన బలిపీఠం పట్టుకొని, ప్రభువా నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి వెళ్ళేది లేదు అని చెబుతావా దేవునితో? నోహు బలిపీఠము కట్టినప్పుడు దేవుని కోపం ఆగిపోయింది. అబ్రహాము బలిపీఠము కట్టినప్పుడు దేవుని ఆశీర్వాదం ప్రారంభమైనది. మరొక బలిపీఠాన్ని చూద్దాం. ఈయనెవరు అనంటే నిర్గమకాండము 17వ అధ్యాయము. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఇక్కడ చూడండి, ఈ బలిపీఠం ఎవరిదంటే మోషే గారు బలిపీఠం కట్టాడు. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన
దర్శించెదను ప్రేమించెదను యేసునాథా ప్రేమ ముఖము దర్శించెదము నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది